కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి, ఒకప్పుడు ఏంటి అంటే నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్ హౌస్ వైఫ్ అయితే చాలు, నా వైఫ్ ఇంట్లో ఉండి పని చేసుకుంటే చాలు అని ఒక ఫీలింగ్ తో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను పని చేయాలి, నా వైఫ్ పని చేయాలి అనే దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్. ఒకప్పుడు మనకి పాల ప్యాకెట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నది, ఈ రోజు 45 రూపాయలు 50 రూపాయలు, కొంచెం చిక్కగా కావాలంటే 80 రూపాయలు లీటర్ దాకా కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన శాలరీస్ పెరగాలి అండ్ ఇండివిజువల్ పర్సన్ అంటే మన నాన్న వాళ్ళు ఇండివిజువల్ గా ఉండి ఒకళ్ళే ఎర్న్ చేస్తూ ఫ్యామిలీని పోషించగలిగారు. చాలా వరకు వాళ్ళ లగ్జరీస్ ని తొక్కుకొని మనకి లగ్జరీస్ ఇచ్చి పెంచారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం మన లగ్జరీస్ తొక్కునే పరిస్థితులు. అంటే ఒకప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకప్పుడు ఏసీ లేకపోతే ఉండొచ్చు, ఏసీ లేకపోతే దట్స్ ఫైన్, పర్లేదు, ఏసీ పెద్ద విషయం ఏం కాదు, చాలా గొప్ప వాళ్ళ ఇంట్లోనే ఏసీ ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. ఈవెన్ మీరు ధారావి ఇస్ ద స్లమ్మెస్ట్ ఏరియా ఇన్ ఇండియా అంటారు కదా, ఆ ధారావి స్లమ్ ని కొంచెం మీరు దగ్గర నుంచి చూస్తే ప్రతి ఇంటికి ఏసీ ఉంటుంది. స్లమ్ లో కూడా రోజుకి 300-400 సంపాదించలేని వాళ్ళు కూడా ఏసీ పెట్టుకుంటున్నారంటే దాని అర్థము లగ్జరీ అక్కడ నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు ఖర్చులు ఇప్పుడు పెరిగాయి, ఒకప్పుడు లగ్జరీ అనుకునేవన్నీ కూడా ఇప్పుడు అవి థింగ్స్ మామూలు డైలీ నీడ్స్ అయిపోయినందుకు ఇప్పుడు మన శాలరీ కూడా దానంతే పెరగాల్సి వస్తుంది అనమాట. అంటే మరి ఒకప్పుడు లేదు కాబట్టి కొనలేదు, ఇప్పుడు మన దగ్గర సంపాదిస్తుంది కాబట్టి కొంటామని మీరు అనుకుంటే కాదు. ఒకప్పుడు ఈఎంఐ అనే పదం లేదుగా, నో కాస్ట్ ఈఎంఐ అనే పదాలు లేవు. ఇవన్నీ ఎందుకు చేశారు? కంపెనీస్ బ్యాంక్స్ తోటి అయ్యప్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేసుకోవడానికి కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ.